ఎలాగైనా సరే తన తండ్రి వైఎస్ వివేక హత్య కేసును ఛేదించాలని కృతి నిశ్చయంతో పోరాడుతోంది ఆయన కుమార్తె సునీత. ఇప్పటికే న్యాయ పోరాటం మొదలుపెట్టి ఇంటా బయట కూడా కేసు విషయంలో యాక్టివ్గా ముందుకు వెళ్తోంది. కేసుకు సంబంధించిన ప్రతి పరిణామాన్ని మీడియా ముందుకొచ్చి ఎలుగెత్తి చాటుతోంది. తాజాగా హైకోర్టుకెక్కి మరో సంచలనానికి తెరతీసింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. 2019 మార్చి 14న జరిగిన ఈ హత్య కేసు విచారణను వేగవంతం చేయాలని కోరుతూ ఆయన కుమార్తె సునీత తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తన తండ్రిని చంపిన వారికి శిక్ష పడాలని 6 ఏళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్న సునీత గతంలో సుప్రీంకోర్టు, సిబిఐ కోర్టుల తలుపులు తట్టారు. ప్రస్తుతం సిబిఐ కోర్టులో కొనసాగుతున్న ఈ కేసు విచారణను 6 నెలల్లోగా పూర్తి చేసేలా ఆదేశించాలని ఆమె హైకోర్టును అభ్యర్థించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణపై సునీత దాఖలు చేసిన పిటిషన్లో సిబిఐని ప్రతివాదిగా చేర్చారు. సిబిఐ కోర్టు తన తండ్రి హత్య కేసును రోజువారీగా విచారించేలా ఆదేశించాలని ఆమె కోరారు. ఈ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు ప్రత్యేక ధర్మాసనం విచారించింది. హత్య జరిగి 6 ఏళ్లు గడుస్తున్నా, దాదాపు 4 ఏళ్లుగా విచారణ కొనసాగుతున్నా ఎలాంటి పురోగతి లేదని సునీత తన పిటిషన్లో ఆవేదన వ్యక్తం చేశారు. సిబిఐ అధికారులు విచారణ చేపట్టి ఇప్పటికే 2 ఛార్జిషీట్లు దాఖలు చేశారని ఆమె తెలిపారు. దాదాపు 15 నెలలుగా సిబిఐ కోర్టులోనే విచారణ కొనసాగుతోందని సునీత తరపు న్యాయవాది కోర్టుకు విచారించారు. ఈ పిటిషన్లో సునీత సిబిఐ అధికారులతో పాటు తన తండ్రి హత్య కేసులో నిందితులుగా ఉన్న వారందరినీ ప్రతివాదులుగా చేర్చారు. ఈ అంశంపై విచారణ జరిపిన ప్రత్యేక ధర్మాసనం సిబిఐతో పాటు కేసులోని నిందితులందరికీ నోటీసులు జారీ చేసేందుకు సునీత తరపు న్యాయవాదికి అనుమతి ఇచ్చింది. తదుపరి విచారణను తెలంగాణ హైకోర్టు 4 వారాలకు వాయిదా వేసింది. దీంతో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణపై రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాల్సి ఉంది. అయితే పట్టు వదలని విక్రమార్కుడిలా వైఎస్ సునీత ఈ కేసులో పోరాడుతుండడం గమనార్హం.